నా పేరు తుషార్. మా అమ్మగారికి అసలు ఒంట్లో బాగాలేదని. ఓ, మీరే తుషారా? రండి, అందరూ మీకోసం ఐసీయూ దగ్గర వెయిట్ చేస్తున్నారు. డాక్టర్, ఈయనే మిస్టర్ తుషార్. థ్యాంక్ గాడ్, మొత్తానికి వచ్చారు. మేం మీకోసం చాలా ప్రయత్నించాం. ఆవిడ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నారా? నిర్మోహమాటంగా చెప్పండి డాక్టర్. మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆవిడ పరిస్థితి సీరియస్గా ఉంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో చెప్పలేము. వెళ్ళి చూసిరండి. నాతో రండి. ఓ, మొదటిసారి ఇక్కడికి వచ్చి ఈ ట్యూబ్లు వైర్లు చూసిన వాళ్ళకి షాకింగ్గానే ఉంటుంది. అమ్మా, మీ అబ్బాయి గారు వచ్చారు. మీ అబ్బాయి గారు వచ్చారు. పక్కనే ఉన్నారు చూడండి. చెప్పమ్మా, నేను నీ పక్కనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళకు నాయనా. దిగులు పడకమ్మా, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. సిస్టర్, బెడ్ నెంబర్ 24లో ఉన్న పేషెంట్కి రాత్రి ఏం జరిగిందో నాకు తెలియదు. అది నిజంగా అద్భుతం. అవును, నేను ఇంతవరకు ఇలాంటి చూడనే లేదు. రాత్రి 7 గంటల వరకు అన్ని అవయవాలు పనిచేయడం మానేశాయి. ఉన్నట్టుండి కోలుకోవడం మొదలుపెట్టాయి. 9 గంటలకల్లా ఆరోగ్యం కుదుటపడింది. అవును, నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మన ప్రమేయం లేకుండా ఉన్నట్టుండి ఆవిడ కోలుకోవడం మొదలుపెట్టింది. ఇకిప్పుడు నేను నిర్భయంగా చెప్పగలను, తనకి ప్రాణాపాయం తప్పింది. నే అనుకోవడం ఇవాళ సాయంత్రం గానీ రేపు గానీ ఆవిడ్ని వార్డుకు మార్చేయచ్చు. సారీ తుషార్, ప్రాణం పోయింది. మా వల్ల అయిందల్లా చేశాం. ఈవిడ కుటుంబం అంటూ ఎవరు లేరా? అలా అంటారేమిటి? ఈవిడ మీ తల్లి కదా? కాదు, ఈవిడ మా అమ్మగారు కాదు. మరి ఎప్పుడైతే సిస్టర్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారో ఏదో పొరపాటు జరిగిందని నేను అనుకున్నాను. ఆ మరుక్షణమే ఆవిడ తన కొడుకు కోసం ఎదురు చూస్తున్నారని నేను గ్రహించాను. ఆవిడ తన కొడుకు కోసం తప్పించిపోతున్నారు. అందుకే నేను ఇక్కడున్నాను. అంటే అదే నా కారణం మీరిక్కడ ఉండిపోవడానికి? అవును, నేను కాసేపు ఆగి వెళ్దాం అనుకున్నాను, కానీ ఆవిడ నన్ను వెళ్ళనివ్వలేదు. 9 గంటలకు నేను వెళ్ళాలనుకున్నప్పుడు ఆవిడ ఇక్కడే ఉండమన్నారు. ఆవిడ చివరి క్షణాలు ప్రశాంతంగా ఉండాలని ఆ క్షణమే నేను నిర్ణయం తీసుకున్నాను. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఈవిడ మీ తల్లి కాకపోయినా ఈవిడ కోసం రాత్రంతా మీరు ఇక్కడే కూర్చున్నారా? ఆవిడ వేరే ఎవరికో తల్లి. ఆవిడ ఉన్న ఆ పరిస్థితిలో నన్ను గుర్తుపట్టలేక నన్నే తన కొడుకని అనుకున్నారు. కాకతాళీయంగా ఆవిడ కొడుకు పేరు కూడా తుషారే. కానీ ఎందుకో తను ఇక్కడికి రాలేకపోయాడు. చెప్పండి డాక్టర్, నేను ఇప్పుడు మా అమ్మగారిని చూడొచ్చా? ఏమిటి, మీ అమ్మగారు ఇక్కడున్నారా? అవును డాక్టర్, అసలు నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మగారిని చూడడం కోసమే. కిందటి రాత్రి 9 గంటలకి నేను ఇక్కడ ఉండాలనుకున్నప్పుడు కొడుకుగా నా బాధ్యతలు నిర్వర్తించమని నేను భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఆవిడ పేరేమిటి? ఆవిడ పేరు కుముదిని. ఓ మై గాడ్. ఏమైంది డాక్టర్? ఆవిడ బాగానే ఉన్నారుగా? నాకిప్పుడు అర్థమైంది. ఉన్నట్టుండి మీ ప్రార్థన వల్ల భగవంతుని అనుగ్రహంతో ఆవిడ రాత్రికి పూర్తిగా కోలుకున్నారు. ఏమిటి డాక్టర్ మీరు అంటున్నది? మీరనేది ఏదీ నాకు అర్థం కావటం లేదు.
చెప్తాను. బెడ్ నంబర్ 24లో ఊహించని విధంగా కోలుకున్న ఆ పేషెంటు మరెవరో కాదు, సాక్షాత్తు మీ అమ్మగారే. రండి, అక్కడికి తీసుకుపెడతాను. వచ్చావా నాయనా? నేనిప్పుడు కోలుకున్నాను. ఆ ముసలావిడిప్పుడు ఎలా ఉన్నారు? ఏ ముసలావిడమ్మా? రాత్రంతా మేలుకొని చూసుకున్నావే ఆవిడ. ఆవిడ పోయారు, కానీ ఆవిడ గురించి మీకెలా తెలుసు? మేము ఎవరితోనూ చెప్పలేదే. అవునమ్మా, నేను రాత్రంతా ఏం చేశానో నీకెలా తెలిసింది? స్వామి నాతో చెప్పారు. స్వామా? స్వామి? ఎప్పుడు? వారా కుర్చీలో కూర్చొని నువ్వు చేసిందంతా నాతో చెప్పారు. స్వామి పనిని తుషార్ చేస్తుండగా తుషార్ బాగోగులన్నీ స్వామి చూసుకుంటానని స్వామి చెప్పారు. రాత్రంతా నేనిక్కడే ఉంటాను, నువ్వు పడుకోమని చెప్పారు. నా నొప్పులన్నీ మాయమైపోయి నేను హాయిగా నిద్రపోయాను. నేనిప్పుడే లేచాను. మీ అందరికి పిక్చర్ నచ్చిందా? బాగా నచ్చిందా ఆంటీ? సరే, ఇప్పుడు చెప్పండి, ఈ కథలో మీకు బాగా నచ్చిన విషయాలేంటి? హాస్పిటల్లో తుషారా ముసలావిడతో ఆవిడ తన తల్లి కాదని తెలిసినా ఉండి చూసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. అతను ఎందుకు అలా చేశాడు? ఎందుకంటే ఆవిడ ఆఖరి క్షణాలు ప్రశాంతంగా ఉండాలని ఆ నిస్వార్థ సేవ నా మనసుకి హత్తుకుంది. అటువంటి నిస్వార్థపు పనులే భగవంతుడికి చాలా ఇష్టమైన విషయాలు. అది ఇందులో చాలా ముఖ్యమైన అంశం. ఇంకా చెప్పండి. తుషార్ తన తల్లి బాధ్యతని భగవంతుడికి అప్పగించి ఆ ముసలావిడ్ని చూసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. దాన్నే భగవంతుడికి నీకు నిన్ను సమర్పించుకోవడం అని అంటారు. ఇంకా చెప్పండి. అతి విచిత్రంగా దేవుడు తుషార్ వాళ్ళ అమ్మని అనారోగ్యం నుంచి కాపాడిన విషయం నాకు బాగా నచ్చింది. భగవంతుడు ఎల్లప్పుడూ మన ఆలోచనల్ని, మనం చేసే పనుల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటాడు. అవసరమైనప్పుడు తనకు తానుగా వచ్చి కలగజేసుకుంటాడు. కనుక ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. నిస్వార్థము మరియు త్యాగము ఆయనకిష్టమైన గుణాలు.